నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాసుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడులాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తుంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రవణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి April 14th సన్ ఉచ్చారణ కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతుంది. సన్ 1 మంత్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే February 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 డే ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చస్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ November 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. December 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 డేస్కి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే December 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. మేడం, 2026 సంవత్సరంలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
మిథున రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మనం చూసామంటే 10th లార్డ్ కూడానే ఉన్నారు, తర్వాత 2nd హౌస్కి వెళ్తున్నారు, ఆయన 3rd హౌస్కి ఏమో నవంబర్లో వెళ్తున్నారు, అంటే అక్టోబర్ ఎండ్కి. 7th and 10th లార్డ్. సో తప్పక కెరియర్ డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు కొత్తగా పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి నాకు మంచి ఉద్యోగం కావాలి అన్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగం సాధిస్తారు, చాలా మంచి శాలరీ కూడా సాధిస్తారు అనమాట. సో మిథున రాశి వాళ్ళకు కూడా ఇది లక్కీ ఇయర్ అని చెప్పాలి. అదొకటి కాకుండా మనం చూసామంటే కేతు 2nd హౌస్కి మూవ్ అవుతుంది. సో వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నారు అనుకుందాము. సో కమ్యూనికేషన్ రంగంలో ఉన్న టెలికామ్ అలాంటి వాళ్ళందరికీ తప్పక ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో లక్ష్మీ యోగాలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో బాగుంటుందనే చెప్పాలి. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళే దిశలో ఉంటారనమాట. అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పటికైనా ఫ్యూచర్ బాగుండాలి అని ఆలోచించి చేసుకోవడం అనేది జరుగుతుంది. తప్పక ఇంటి నిర్మాణం కానీ లేకపోతే ఒక ల్యాండ్ కొనడం కానీ లేకపోతే ఖరీదైన వస్తువు, లెట్స్ పుట్ ఇట్ ఒక బ్రాండెడ్ కార్ కానీ లేకపోతే బ్రాండెడ్ జ్యువెలరీ కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయరే వీళ్ళకి బాగుంది, టిల్ అక్టోబర్ వరకు చాలా బాగుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే కూడా రాహు ఈజ్ మూవింగ్ టు 8th మూవ్ అవుతున్నారు డిసెంబర్లో. సో తప్పక ఏంటంటే ఆ టైంలో నేను ఇందాక చెప్పినట్టు కేతు 2nd హౌస్ వచ్చినప్పుడు సడన్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇంజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటే కాకుండా జూపిటర్ ఏమో 3వ ఇంటికి మూవ్ అవుతున్నారు. తప్పక వీళ్ళకి ఏంటంటే తోబుట్టువులు చాలా బాగుంటారు, వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కానీ బంధుమిత్రుల కలయిక కానీ ఇంట్లో మంచి పూజలు, అంటే ఏంటంటే పూజలు అంటేనే మంచిదే కనుక సో తప్పక ఏంటంటే మంచి శుభకార్యాలు జరిగే ఒక సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఇది ఏప్రిల్ నుంచి మనకి అక్టోబర్ వరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా వీళ్ళకి స్పిరిచువాలిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక గురువు కింద వెళ్ళి గురువుని పాటించడం కానీ గురువుని చెప్పింది వినడం కానీ వాళ్ళు చెప్పింది చేయడం కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు, దానికి విరాళాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దాంపత్య జీవితం కూడా అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. అంటే చల్లని చూపు, గురు చల్లని చూపు ఉంది. సో తప్పక ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది, అటు లైఫ్ పార్ట్నర్కి బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే కొత్తగా లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆర్ లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే రిజల్ట్ అనేది బాగుంటుంది, అంటే పాజిటివ్ దిశగా నడగడం అనేది కనిపిస్తోంది అనమాట. సో తప్పక వీళ్ళకి అన్నీ చూసాము అంటే కూడా ఈ ఇయర్ కొంతవరకు సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం పరిగణించుకోవాలి. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా మనం చూసామంటే కూడా కొంతవరకు నలతలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, డాక్టర్ని సంప్రదించే ఛాన్సెస్ తప్పకుండా, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంతవరకు ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్దవాళ్ళు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏంటంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన, అందుకనే గురువుని కూడా చెప్పాను. సో వాళ్ళ పార్టీలో దారిన జరగడం కానీ నడవడం కానీ లేకపోతే వాళ్ళు చెప్పింది కొంతవరకు పరిగణనలో తీసుకుని మనం ఏమో రోజు ఉపయోగించుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తే వీళ్ళకి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే గురుచూపు ఎప్పటికైనా సరే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు ఇంకా డబుల్ అవుతుంది కనుక తప్పక పాజిటివిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో మరి మిథున రాశి వారికి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? వీళ్ళు ఏంటంటే బేసిక్గా బాగుంది కనుక మొత్తం 2026 అంతా బాగుంది కనుక వీళ్ళు లక్ష్మీ గణపతి పూజలు చేయడం అనేది మంచిది. అదొకటి కాకుండా విష్ణు సహస్రనామం ఎవ్రీ వెడ్నెస్డే తప్పక చదువుకోవాలన్నమాట. లేని పక్షాన్ని వినొచ్చు, యూట్యూబ్లో పెట్టుకొని వినడం అనేది కూడా చేయొచ్చు. సో తప్పక ఇవి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలిసి బుద్ధుడయ్యాడు. సో తప్పక ఏంటంటే బుద్ధి, జ్ఞానం అన్నీ కావాలి కదా, అవన్నీ ఉంటేనే బిజినెస్ చేయగలం. అలాగే ఏంటంటే లైఫ్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలం అనమాట. సో తప్పక ఇవన్నీ ఉండాలి అంటే కనుక విష్ణు సహస్రనామం నిత్యం చదువుకోండి. నేను ఎప్పుడు నిత్యమే చెప్తాను, ఒకసారి చదువుకోవడం ఎంతసేపు, ఒక 15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. సో తప్పక చదువుకోండి. లేని పక్షాన్ని వెడ్నెస్డే తప్పక చదువుకోండి. ఇంకోటి ఏంటంటే ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 9th రాహు ఉన్నాడు, ఆయన 8th మూవ్ అవుతున్నాడు అనమాట. సో కొన్ని ఇబ్బందులు పడే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇబ్బందులు పడే ఛాన్సెస్ కనుక తప్పక ఫారెన్ వెళ్ళి ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ గరికతోటి గణపతికి పూజ చేయడం వెడ్నెస్డే చాలా మంచిదన్నమాట.
మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో వాడచ్చు, అలాగే గ్రీన్. ఎల్లో, గ్రీన్ అండ్ సిల్వర్ ఇవి 3 వాడి చూడండి, చాలా బాగుంటుంది. కాంబినేషన్ వాడుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే వెడ్నెస్డే ఇది వార్డ్రోబ్లో కొంచెమైనా గ్రీన్ ఉన్నట్టు చూసుకుంటే ఇంకా మంచిదన్నమాట. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష వాడచ్చు, అలాగే షష్టముఖి వాడచ్చు అనమాట. ఏదైనప్పటికీ జాతకరీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక బిజినెస్ పీపుల్కి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ఫ్యామిలీ అంటే డిఫరెంట్గా ఉంటుంది, చిల్డ్రన్ కావాలంటే డిఫరెంట్, అంటే గర్భగౌరి అనేది ఇస్తాం అనమాట. మనం మాట్లాడుకున్న ఆల్రెడీ క్రిస్టల్స్ అవన్నీ కూడా చెప్పున్నాను. సో అవన్నీ కూడా ఏదైనా వాడుకోవచ్చు. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళకి ఈ ఇయర్ అంతా చాలా మటుకు స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కూడా వీళ్ళకి చాలా బాగుంది. అందుకని ఇయర్ అంతా కూడా వీళ్ళకి అలా కంటిన్యూ అవుతుంది, తప్పక చాలా బాగుంటుంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే. అయిపోయింది. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్మాల అంటారు. గుంజన్మాల ఏంటంటే కంప్లీట్గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి, అంటే రొటేషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్మాల యాక్చువల్గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అనమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అనమాట. మనీ గురించే, అబండెన్స్ గురించే. పైరైట్, మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్, అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది. ఓన్లీ ఇంట్లో నేను మేము షాప్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తప్పక షాప్ వాళ్ళు పెట్టుకొని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర. వాస్తు క్రిస్టల్స్ అనేవి ఉంటాయి, అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంది. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట. అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది. గుమ్మానికి ఎదురుకుండా, లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు. నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.